నటి శ్రీరెడ్డిపై తెలుగు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విశాఖ 2 టౌన్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. సీఎం చంద్రబాబు, లోకేష్, హోంమంత్రి అనితలపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు తెలుగు మహిళలు. శ్రీరెడ్డి యూట్యూబ్ అకౌంట్ను రద్దు చేయాలని ఫిర్యాదులో కోరారు. అలాగే అయ్యన్న గారు కూడా మాకు మంచి టీం అనమాట. మాదంతా ఎవరినైనా విమర్శించితే ముందు వెళ్ళిపోమనరు, కొంచెం ఆలోచించమంటారు. 2 నెలలు అయింది ఆవిడకి శ్రీరెడ్డికి వార్నింగ్ ఇచ్చి. ఈ రోజు వరకు కూడా ఆవిడ కంట్రోల్ అవ్వట్లేదు. చిల్లి పిల్లలు మార్చినట్టు నేను ఎక్కడున్నానో పట్టుకోండి అంటది, నేను ఎక్కడున్నా మీకు తెలుసా అంటది. ఏంటి ఆవిడ పిచ్చి ఇదైతే మాకు అర్థం అవ్వట్లేదు. మీకు ఎవరికి దొరకలే నేను అంటుంది. ఏం దొరకవైనా మాట్లాడుతుంటావు, ఇప్పుడు దొరుకుతావు, వస్తావు. మా అందరికి కూడా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే సీఎం గారికి చెప్పాలి, ఇటు నుంచి పవన్ గారికి చెప్పాలి, లోకేష్ గారికి చెప్పాలి, మరి అలాగే అంతా మేడంకి కూడా చెప్పాలి. మరి నువ్వు చేసిన తప్పు ఎలాంటి తప్పు అనేది. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు మిస్సెస్ మాకు ఎంత ధైర్యం చెప్పి మరి ఆయన 52 రోజులు అరెస్ట్ అయ్యేటప్పుడు మా వెనకాల తిరిగారు. అలాంటి మహిళను కూడా నువ్వు ఏం కావాలంటే విమర్శిస్తున్నావు. ఈరోజు ఆవిడని విమర్శిస్తే అస్సలు క్షమించాం మేము. ఎందుకంటే మాకు పార్టీకి భిక్ష పెట్టారు ఆ నాన్నగారు. అలాంటి నాయకుడు కడుపును పుట్టిన ఆవిడని అయితే మేమైతే అసలు క్షమించాం. ఎందుకంటే మా ఆడవాళ్ళ జోలికి వస్తే ఎవరం కూడా మరి ఊరుకోము. మరి నీకు ఇలాంటి వార్నింగ్ ఇస్తున్నందుకు మేము మహిళలుగా మరి మేము గౌరవంగా తిరగాలంటే నీ నోటి మాటలు మార్చుకో, నువ్వు మంచి మాటలు చెప్పుకో, కానీ యూట్యూబ్లోంచి క్యాన్సల్ చేసే వరకు మేము అయితే శ్రీకాకుళం జిల్లా రాజా పోలీస్ స్టేషన్లో